ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలామంది పళ్ళు తెల్లగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, గమ్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ తెలియకుండానే ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా పిప్పి పళ్ళు వల్ల ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. అసలు ఈ పళ్ళ ప్రాబ్లం ఉన్నాయని ముందుగా గుర్తించడం ఎలా? బ్యూటిఫుల్ స్మైల్ మన సొంతం కావాలంటే ఏం చేయాలి? ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మా. ఎస్, అన్నిటికీ చిట్కాలు చెప్తూ ఉంటారు మీరు, వంటింటి చిట్కాలు. అయితే చాలా మందిలో ప్రాబ్లం ఏదైనా కావాల్సింది అడుగుతాను, చెప్పండి. ప్లీజ్. పళ్ళు తెల్లగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గమ్ ప్రాబ్లం ఉండొద్దు, జివ్వు మనొద్దు, ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు అన్నట్లు ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు చూసుకోవడమే చాలా చాలా ముఖ్యం. ఒకవేళ వచ్చినప్పటికీ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా చూసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం అండి. కాబట్టి వీటికి ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఫస్ట్ మంచి ఆహారం తీసుకోవాలంటే ప్రకృతిలో దొరికేటువంటి సహజసిద్ధమైనటువంటి ఆహార పదార్థాలని మనం ఎక్కువ శాతం, అంటే మనం తీసుకునే టోటల్ ఆహారంలో కనీసం 20% లేదా 30% ఆహారాన్ని ప్రకృతిలో దొరికేటువంటి ఆహారాన్ని అదే విధంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా తినదైనటువంటి వెజిటబుల్స్ కానీ, రా వెజిటబుల్స్ కానీ, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ కానీ, ఇలాంటివన్నీ బాగా తీసుకుంటుండాలి. తర్వాత ఈ జామకాయ ఇలాంటివి కూడా సీజన్లో దొరికినప్పుడంతా ఇలాంటివి బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా ఆహారము వేళకు తీసుకుంటుండాలి, టయానికి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. తర్వాత నీళ్లు కూడా మరి ఇంచుమించు 3 నుంచి 5 లీటర్ల వరకు ప్రతి చాలా కార్యక్రమం కూడా నేను చెప్తుంటాను. నీళ్ళ వాడకం చాలా చాలా అవసరం. నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. ఈ యొక్క సమస్యలు కిడ్నీ సమస్యలు వస్తాయని అంటారండి. పరిస్థితిని బట్టి అండి. కాబట్టి అంటే మన దేహంలో 75% నీరే ఉందండి. కాబట్టి 25% ఘన పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం చేసేటువంటి పొరపాటు కూడా ఏం జరుగుతుందంటే మనము 75% ఘన పదార్థాలు తింటున్నాము, 25% నీళ్ళు తాగుతున్నాము. లాజిక్ ఉందండి, మాకు బాగా ఆలోచన చేయండి. మనం 25% నీళ్ళు తాగుతున్నాము, మన దేహంలో 75% నీళ్ళు ఉంది. కానీ ఆహారం 75% ఆహారం తీసుకుంటున్నాము, 75% ఎంత రివర్స్ అయిపోతుంది. దీనివల్లనే ఈ నోటికి సంబంధించినవి కానీ, పళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇవి వస్తున్నాయి. వీటికి తోడు బేకరీ ఫుడ్స్ విపరీతంగా వాడడము, స్వీట్స్ విపరీతంగా వాడడము, ఇవి కూడా ఈ యొక్క పళ్ళు త్వరగా డ్యామేజ్ అయ్యేదానికి, చిగుళ్ళ సమస్యలు రావడానికి ప్రధానమైన కారణాలు. దీంతోపాటు మరి నోటి అపరిశుభ్రత. సో కనీసం రోజు 2 సార్లు మినిమమ్ పళ్ళు తోమడం అలవాటు చేసుకోవాలి. సో పెద్దలకు నేను చెప్పేటువంటి సలహా అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ట్రైనప్ చేయమని చెప్పి సలహా ఇస్తాను. అలా తోమి చిగుళ్ళు అరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అతి సర్వత్ర వర్జయేత్. అవగాహన వాళ్ళకి కలగజేసేసి, ఆరోగ్య స్పృహ కలగజేసేసి పద్ధతి ప్రకారము ఆ చిగుళ్ళు తోముకోవడం వల్ల ఇబ్బంది ఉండదు, పళ్ళు తోముకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ మరి ఏదో నురుగు కోసం అని చెప్పేసి ఆ టేస్ట్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే ఆ టూత్ పేస్ట్ తీసుకుని ఆ టేస్ట్ కోసము, నురుగు కోసము ఇష్టానుసారంగా రుపుతుంటారండి. సో దేహంలో భగవత్ ప్రసాదించినటువంటి అవయవాల అంగాలు ఏదైతే సక్రమంగా దాన్ని వినియోగించుకున్నప్పుడు అది డ్యామేజ్ కాకుండా ఉంటాయి. కానీ ఇష్టానుసారంగా చిగుళ్ళను రుద్ది, పళ్ళను రుద్ది, దంతాలను రుద్దేసరికి పోకేముంటుందండి. సో అది మనకు అవగాహన లోపంతో చేసుకునే పనే. కానీ పద్ధతి ప్రకారము పళ్ళు తోముకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సో రోజు 2 సార్లు పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా రెండవది కూడా ఏంటంటే ఆహారం తీసుకుని తిన్న ప్రతిసారి కూడా మామూలు వాటర్, మీరు ఏదైనా ఆహారం తీసుకోండి, టిఫిన్ చేయండి, భోజనం చేయండి, ఏదైనా తీసుకోండి, మామూలు వాటర్ నోట్లో పోసేసుకొని పుక్కిలించేది పెద్దలు అలవాటు చేసుకోవాలి, పిల్లలు కూడా అలవాటు చేయాలండి. చాలామందికి తెలియదు, పెద్దలకి తెలియని పిల్లలకి ఏం చెప్తారండి. సో ఖచ్చితంగా ఆ విధంగా చేయాలి. గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించగలిగితే మరి మంచిది. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి తిన్న తర్వాత. అది లేకపోతే సరే మామూలు నీళ్ళైనా సరిపోతాయండి. సో ఏదో ఒక పద్ధతి మాత్రం నోరు మాత్రం బాగా శుభ్రంగా చేసుకోవడం చాలా చాలా మంచిది. దీనికి తోడు వీలైతే రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి కూడా నీళ్ళు నోరు బాగా పుక్కిలించేసి ఉమ్మేసి రెస్ట్ తీసుకోవడం మంచిదండి. ఇవి కామన్ జాగ్రత్తలు. దీనికి తోడు మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవాలి. చాలా మందికి ఏమైంది, దీనికి ఏంటంటే లింక్ కరెక్ట్గా చెప్పారండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు బాగా గమనించండి, మలబద్ధక మోషన్ ఫ్రీగా కానటువంటి వాళ్ళకు సంబంధించి మీరు గమనించినట్టయితే ఎక్కువ శాతం మందిలో ఈ నోటికి సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయి. అంటే ఈ మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళు చెడు బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. దాని యొక్క ప్రభావం చేత హానికారకమైన అనేక రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడమే కాకుండా వాటి యొక్క ప్రభావం చేత నోటిలో కూడా
ఇప్పుడు జీర్ణ వ్యవస్థ అంటే ఆరిజిన్ అంతా ఇక్కడే కదండి, ఇక్కడి నుంచే కదా జీర్ణ వ్యవస్థ స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ కూడా రకరకాల చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది రకరకాల ఈ దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు కలుగుతుంటాయి అనమాట. కాబట్టి మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడం కూడా చాలా చాలా మంచిది. సో ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇవి ఎక్కువ కలుగుతుంటాయి. కాబట్టి మలబద్ధక సమస్య లేకుండా తీసుకోవాలి, నేను చెప్పినటువంటి నియమాలు పాటించాలి. దీంతో పాటు మరి చిగుళ్ళ సమస్యలు, దంత సమస్యలు, పిప్పి పళ్ళు ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఉన్నది మరీ తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలన్నా మల్టిపుల్ బెనిఫిట్స్కు ఉపయోగపడేటువంటి ఒక ఫార్ములా చెప్తాను చూడండి. దీనికి 100 గ్రాముల కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం తీసుకోవాలి. కరక్కాయ కన్నతల్లిలా కాపాడుతుందండి. ముఖ్యంగా పంటి విషయాల్లో, దంతాల విషయాల్లో కూడా కరక్కాయ పెచ్చులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. 100 గ్రాముల కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం, అందులో 10 గ్రాముల సైంధవ లవణం, జస్ట్ 10 గ్రాములు సైంధవ లవణం చూర్ణం కలిపితే సరిపోతుంది. ఈ అత్యంత మెత్తగా ఉన్నటువంటి ఈ విధంగా తయారు చేసుకున్న చూర్ణాలను 2 బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్క పూట మాత్రము మామూలు పళ్ళ పొడిలాగానే జస్ట్ చేతి మీద కానీ లేకపోతే ఈవెన్ బ్రష్ ముంచేసి తీసుకోవచ్చండి. పళ్ళు ఒక్క పూట తోమాలి. 2వ పూట మాత్రము కాస్త ఆవాల నూనె మీకు ఐడియా ఉంది కదండి, ఆవాల నూనె కూడా అతి తక్కువ ప్రమాణంలోనే కలిపేసేసి ఒక పూట అట్లా తీసుకోవచ్చు. లేకపోతే ఆవ నూనె తీక్షణంగా ఉంటుంది, చిన్నపిల్లలకు కష్టమైనటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క పొడిని రోజు 2 పూట్ల రెగ్యులర్గా ఈ యొక్క పద్ధతిలో వాడుకుంటూ, అంటే జస్ట్ వాటర్తో అద్దేసేసి ఏ నూనె లేకుండా పళ్ళు దోమేసేసి పుక్కిలించేసి ఉమ్మేసేయడమే నీళ్ళంతా. సో ఆవ నూనెతో వారంలో ఒక్కసారి చేసుకున్నా సరిపోతుందండి. వారానికి ఒక్కసారి ఇదే పొడిలో ఆవ నూనె కలిపేసేసి మొత్తం దంతాలు, చిగుళ్ళు రుద్దేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత కడుక్కోవడం ఒకటి. సో రెగ్యులర్గా మాత్రం ఇది వాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ పద్ధతిని చేసుకోవచ్చండి. రెగ్యులర్గా మాత్రము ఈ యొక్క పొడి మాత్రం జస్ట్ దంతధావన చూర్ణంగా వాడుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. ఈ యొక్క సమస్యలు అన్నీ తగ్గిపోతాయండి. నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది దీనివల్ల. ఇప్పుడు కరక్కాయ చూర్ణం కాకుండా కరక్కాయ నోట్లో వేసుకున్నా కూడా బెనిఫిట్ అది కొంతవరకు ఉపయోగపడుతుందండి. కాబట్టి చూర్ణ రూపంలో అయితే మనం మొత్తం దంతాలు తర్వాత చిగుళ్ళకి అన్నిటికీ మనం రుద్దుతాం కాబట్టి ఎఫెక్ట్ బాగుంటుంది. కాబట్టి కరక్కాయ దవడలో పెట్టుకొని రసం మింగడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది. చూర్ణ రూపంలో దంతధావన చూర్ణం వాడుకోవడం మంచిదండి. ఓకేనండి. సో దంత సమస్యలు ఉన్న వాళ్ళు చక్కని ఔషధాన్ని తెలుసుకున్నారు కదా ఆయుర్వేదంలో. సో చాలామందికి ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు డాక్టర్ గారు. చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.